మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి? అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మాట్లాడి ఇదంతా ఉంటుంది కదా. యాక్చువల్గా మా మిస్సెస్ మా ఫ్రెండ్ సిస్టర్. ఓకే. సో వాళ్ళ ఇంటికి నేను వస్తూ వెళ్తూ పోతుండేవాడిని. సో చూసి మేము చేసుకుంటానని చెప్పేసి నేను అడగడం, తన బిహేవియర్ అది చూసి బాగుందని చెప్పేసి నేను చేసుకుంటానన్నాను. అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్ ఏమో మా సిస్టర్ని ఇష్టపడి నేను తను చేసుకుంటానని. సో ఆ రకంగా మాది కుండమార్పులు పెళ్ళి అనమాట. ఓకే. ఒకే రోజు ఒక 1 minute ముందు మాది అవుతుంది, 1 minute తర్వాత వాళ్ళది అవుతుంది అనమాట. ఒకే వేదిక మీద ఇద్దరు అనమాట అలా. సో ఇది లవ్ మ్యారేజ్ అనుకోవడానికి ఏమైనా మేము పాటలు ఏం పాడుకోలేదు. సో ఇష్టపడి చేసుకున్నా ఇదనమాట. చూసి సెలెక్ట్ చేసుకుని ఇంకా ఇంట్లో వాళ్ళు వచ్చి మాట్లాడడం ఇంకా అదేం లేదు. ఓకే అంటే ఓకే అంతే. ఒక పాప అండి? పాప బాబు. పాప యుఎస్లో ఉందండి. పాప పేరు పావని, యుఎస్లో ఉంది. బాబు ఇప్పుడు నాతోనే ఉన్నాడు. అతని ఇంజనీరింగ్ అయిపోయింది. ఈ యానిమేషన్ ఇది అంటే దాంట్లో ఏదో జాబ్ చేస్తున్నాడు. ఖైదీ 150 మూవీ చేస్తున్నప్పుడు వేడి వేడి నీళ్ళు మీద పోసేసుకున్నారంటే అది ఏంటంటే మా అమ్మాయి అదే రోజు వెళ్ళిపోతుందండి. మా యుఎస్ వెళ్ళిపోతుంది అనమాట. సో 1 o'clockకి అప్పుడు మనం ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్తాం కదా, అది చేయాలి. అదే రోజు ఇది 150 చిరంజీవి గారి సినిమా షూటు నైట్. అయితే నేనేం చెప్పానంటే మా ఇంట్లో వాళ్ళకి మీరు ఇటు నుంచి టైం ప్రకారంగా బయలుదేరిపోండి, నేను చేవెళ్ళి అటు సైడ్ అనమాట షూట్ ఫినిష్ అవ్వగా నేను అటు నుంచి అటు ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను అని చెప్పేసి అన్నాను. దాని తర్వాత ఇప్పుడు షూట్ అవుతుంది, నా మనసులో ఏమో అదే ఉందన్నమాట, లేట్ అయిపోతుంది వెళ్ళాలి అది ఇదని. ఎప్పుడైతే వాళ్ళు మాది అయిపోయిందన్నారో, అంటే చెరువు లాంటి దాంట్లో ఉన్నది కదా, చల్లగా ఉందన్నమాట. నైట్ టైం కదా, చల్లగా ఉన్నది. సరే అందరికీ వేడి నీళ్ళు పెట్టారు. పక్కనే ఒక డేక్షాలు ఉంటాయి కదా, పెద్ద ఒక 4-5 డేక్షాలు ఉన్నాయన్నమాట. నీళ్ళు తొరికి పెడతారు కదా, పెట్టారు. అంతా నేను గబగబా నేనంటే ముందే చేసేసుకొని డ్రెస్ చేసుకొని తొందరగా వెళ్ళిపోదాం అక్కడ టైము ఆ హర్రీనెస్లోని నేను పోసుకుంటున్నానండి. పోసుకుంటా ఉంటే వేరే ఇంకా నాతో పాటు 5 చేశారు కదా అందులో, వాళ్ళు కూడా స్నానానికి వస్తారు కదా, వాళ్ళు ఇలా వచ్చేసరికి నేనేం చేశానంటే ఇంకో వేరే అక్కడ ఇంకో డేక్షా ఉంటే ఆ డేక్షాలో మగ్గు ఇలా పెట్టి, అంటే ఇది ఇలా పోసుకుంటూ నువ్వు ఇట్రా అని చెప్పి నేను ఆ మగ్గు, అవి ఏంటంటే ఇందులో తొరపడానికి పెట్టిన నీళ్ళు, బాగా వేడిగా ఉన్న నీళ్ళు, ఈ చల్ల నీళ్ళు ఈ వేడి సరిపోకపోతే ఆ వేడి నీళ్ళు ఇందులో పోయడానికి అని సపరేట్గా పెట్టాను అనమాట. అవి పోసేసుకున్నాను ఒకసారి, మొత్తం అంతా బొబ్బలు వచ్చేసింది. గాంధీ అని వీడియల్ గాంధీ అని అతను అది చూసి, రే తమ్ముడు నేనేంటంటే పోసేసుకున్నాను, బొబ్బలు వచ్చేసి నేను గబగబా మళ్ళీ టీషర్ట్ ఏదో ఉంటే టీషర్ట్ వేసేసుకుని వెళ్ళిపోవాలి అది అని చెప్పేసి ఆ హర్రీనెస్ లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి వెళ్ళారంటే చాలా టైం పడుతుంది కదా రావడానికి. ఆ దీంట్లో ఉన్నసరికి తను చూసి తను ఏడ్చేసరికి నాకు అప్పుడు చూసి అంటే ఈ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉందన్నమాట నాకు. సరే అని చెప్పి నేను బయలుదేరిపో, వినాయక్ గారు తెలిసి ఆయన వాకాడ అప్పారావు గారికి చెప్తే, వాకాడ అప్పారావు గారు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే, నేనేంటి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇదంతా గోల్డంత అవుతుంది, వెళ్ళిపోదామని చెప్పి నేను కారు తీసుకుని వెళ్ళిపోతుంటే నా వెనక కారు వేసుకొని చేసుకొని వచ్చి లేదని అక్కడ చేవల దగ్గర లేదో రోడ్డు పక్కన ఒక హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంజక్షన్లు అవి చేసి బ్యాండేజ్ అది చేశాను అనమాట. బ్యాండేజ్ చేసిన తర్వాత ఇంకా ఏమండి నేను వెళ్ళొచ్చు కదంటే, నాకేంటంటే అక్కడే ఉంది మనసంతా. గబగబా వెళ్ళిన తర్వాత నేను అంతా కవర్ చేసుకుని వెళ్ళాను, టీషర్ట్ అనమాట. అది తను బయలుదేరే ముందు ఇది ఉంటుంది కదా, ఇటుపక్క మనం ఉంటాం అటుపక్క, తను వచ్చిన తర్వాత ఆ డాడీ వచ్చారు కదా ఇదేం చేసి చూసి, డాడీ ఏంటది అనేసి నాకు తనకి కనిపించకుండా ఉండాలని నేను కవర్ చేశాను కదండి. ఇక్కడ నుంచి చిన్న ప్లాస్టర్ ఏదో కనిపిస్తే, డాడీ ఏంటి అక్కడ అది ఏదో దెబ్బ తగిలినట్టుంది ప్లాస్టర్ అనేసరికి నాకు తట్టుకోలేకపోయాను, బాగా ఏడుపు వచ్చేసింది. ఏం లేదు అని మళ్ళీ కవర్ చేయడానికి ట్రై చేశాను కానీ కూతురు కదా కనిపెట్టేసింది.
సో అది అప్పుడు అలా జరిగిందనమాట. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు పాప యూఎస్ వెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? చాలా అంటే ఎంఎస్ చేయడానికి వెళ్ళింది. ఓకే. తర్వాత మా అల్లుడు కూడా అక్కడ పిహెచ్డి చేశాడు. ఓకే. ఇంకా అక్కడ సంబంధం ఇంకా అక్కడ అదే ఉన్నారు. 10 years అలా. ఈ 10 yearsలో మీట్ అవ్వటం అట్లా జరగలేదా? వస్తుంటుందండి, ఆల్టర్నేటివ్ ఇయర్స్ వస్తుంటుంది, మేము వెళ్తుంటాం. మా మిసెస్ ఇప్పటికి 3 times వెళ్ళింది. నేనేమో ప్రతిసారి ఏదో సినిమా, మొన్న శ్రీకారం సినిమా గురించి ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమో అది అయిపోయిన తర్వాత వెళ్దామంటే ఇది కోవిడ్, అన్ని క్యాన్సిల్ ఫ్లైట్స్. ఇంకా మా మిసెస్ అక్కడ ఉండిపోయింది, మేము ఇక్కడ 6 months అలా తర్వాత వచ్చింది అనమాట. మీకు ఇట్లనే ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో మీరు కొంతమంది మీద హోప్స్ పెట్టుకొని ఉండుంటారు. పలానా డైరెక్టర్ నా ఫ్రెండే, ఓకే ఇవ్వచ్చు, ఇతను మనకి ఛాన్స్ ఇవ్వచ్చు అని హోప్స్ పెట్టుకొని అది జరగకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. లేవని చెప్తే అబద్ధం చెప్పినట్టు అవుతుంది. ఒకటి ఏంటంటే క్రిష్ గారు ఉన్నారు కదండి, ఆయన గమ్యం స్టార్ట్ చేస్తున్నప్పుడు నాగరాజు గారని ఒక రైటర్, ఆ సినిమాకి రైటర్ అయిన గంధం నాగరాజు గారని స్వర్గస్థులయ్యారు ఇప్పుడు. ఆయన నాకు ఫ్రెండ్. సో ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు క్రిష్ గారు, మేము ఇద్దరం బయట మాట్లాడుకుంటాం, క్రిష్ గారు లోపలికి వెళ్తూ ఇలా నన్ను చూసి మీరు యాక్టరా అన్నాను. అంటే అప్పటికి నేను చక్రవాకం అంతా అయిపోయింది చాలా. అవునండి అన్నాను. అని లోపలికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ అని పిలిచి, అతనికి మన సినిమాలో వేషం ఉంది చెప్పండి అని. వద్దండి, మీ ఇద్దరు ఫ్రెండ్స్, మళ్ళీ నేను చెప్పి మళ్ళీ రేపు పొద్దున ఏం జరిగితే బాగుండదు, చెప్పేది మీరే చెప్పండి, లోపలికి పిలుస్తాను. సరే వచ్చారనమాట, పిలిచారు, పిలిస్తే వెళ్ళిన తర్వాత మా సినిమాలో ఒక నక్సలైట్ వేషం ఉందండి. అది యాక్చువల్గా ఆర్ నారాయణమూర్తి లాంటి వ్యక్తి ఎలా చేయాలి, అయితే నేను కొత్త కదా హ్యాండిల్ చేయగలను లేనా అనేసి. సో మీ ఐస్ కొంచెం అలా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా దానికి. సో ఐ లైక్ దట్ ఐస్. సో మీరు ఆ నక్సలైట్ లీడర్ క్యారెక్టరు మీరు చేయండి అది అంటే చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ. అప్పుడు ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదండి. ఆ తర్వాత ఎప్పుడో ఒక 1 yearకి ఎప్పుడో స్టార్ట్ అయింది. తర్వాత ఎప్పుడో నాకేదో ఇలాగా మారేడుమిల్లి అటు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది ఇది అని చెప్పారు. ఓకే రైట్ అనుకున్నాను. అనుకున్న తర్వాత కరెక్ట్గా అది ఏదో మా అల్లరి నరేష్ గారు డేట్స్ యాక్చువల్గా నాకు డేట్లు ఇచ్చింది చాలా తర్వాత ఇచ్చారు, చాలా ముందుకు జరిగిపోయింది సినిమా. తొందరగా రేపే బయలుదేరాలంటే అది ఏంటంటే నేను రేపు మా అమ్మాయికి వీసా గురించి మద్రాసు వెళ్ళడానికి టికెట్లు ఏం చేసుకున్నాను, సో నేను దగ్గరుండి తీసుకెళ్ళాలి, అమ్మాయిని ఒకదాన్ని పంపించలేను కదా అంటే, ఎలాగ మరి ఇలా అంటే, సార్ నాకైతే చేయాలని ఉంది, 2 రోజుల్లో వచ్చేస్తాను, డైరెక్ట్ నేనే వచ్చేస్తాను మీ దగ్గర అంటే అనేసి. తర్వాత ఆయన వేరే ఎవరినో ట్రై చేశాను, ఇంకెవరు కుదరకపోతే తనే వేషం చేశాడు. ఆ నక్సలైట్ క్యారెక్టర్ తనే చేశాడు అనమాట గమ్యం సినిమాలో. తర్వాత అదే విషయాన్ని ఆయన TV9 ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఏమండి మీరు ప్రతి సినిమాలోనూ వేస్తారు కదా అంటే, నేను అనుకోకుండా అలా జరిగిందండి, ఇలా విహెచ్ఎల్ ప్రసాద్ గారు చేయాల్సింది, ఆయన దొరక్కపోవడం వలన అది చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి వేరే వాళ్ళు మీరు చేయండి అదంటే అడిగితే అలా చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నన్ను అంతా చేశాడు కదా అతను, సినిమా కూడా సక్సెస్ అయింది. సో తర్వాత ఫర్దర్గా నేను తర్వాత కూడా వెళ్ళి కలిశాను, చాలా చక్కగా మాట్లాడారు. ఈరోజు కూడా చాలా గౌరవంగా మాట్లాడతారండి అతను, క్రిష్ గారు మహానుభావుడు. కానీ ఈరోజు వరకు ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇవ్వలేదండి. ఇంకా కథానాయకుడు చేస్తున్నప్పుడు అయితే సారథి స్టూడియోస్కి వెళ్ళాను. అప్పుడు కుర్చీలో కూర్చుని అతను లేచి నిలబడి నాతో మాట్లాడేది చేశాను. నేను కథానాయకుల్లో చాలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇస్తాడని బాగా ఆశపడ్డాను నేను, కానీ ఎందుకో తెలియదు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి ఫ్రెండ్ నాకు, సాయిబాబా గారు. మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు అన్నది నాకు తెలియదు, ఇవ్వలేదు. నేను ఇస్తా బాగా, ఎందుకంటే మనకు ముందు నుంచి అతను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నాకు తెలుసు కదా, అప్పుడేదో మిస్ అయింది ఆ సినిమాలో, సరేలే అని చెప్పేసి ఏదో ఒక చిన్న, చాలా వేషాలు ఉంటాయి కదండి, ఏదో ఒక చిన్న వేషం ఇవ్వలేదు ఆయన. అలాగే ఇంకొకళ్ళు ఎవరంటే హరీష్ శంకర్, ఆయన
తో మాకు బాగా డ్రామాలు అవి చేసేవాళ్ళం. సో బాగా పరిచయం అతను. అతను కూడా డైరెక్టర్ అవ్వకముందు నుంచి నాకు పరిచయం. సో అతను మంచి సక్సెస్ అయిన తర్వాత, మంచి డైరెక్టర్ అయిన తర్వాత వేషం ఇస్తాడని చెప్పేసి 1-2 సార్లు నేను ఆఫీస్ వెళ్ళకపోవడం లేదని. ఎందుకంటే ముక్కు మొహం తెలియని ఎవరు వేరే డైరెక్టర్ల ఆఫీస్కి వెళ్ళి నేను వేషం అడుగుతున్నప్పుడు తెలిసిన అతని దగ్గరికి ఎందుకు వెళ్ళి అంటే అడగడంలో మనకు తప్పేం లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మనం తెలిసిన డైరెక్టర్ ఉన్నాడు అంటే, నాకు తెలిసిన డైరెక్టర్ అనే ఒక ఇది ఉంటుంది. సో అతని దగ్గర కూడా తిరిగాను. అతను కూడా ఏమి ఇవ్వలేదు. బహుశా మరి ఇస్తారేమో తెలియదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయ్యో పాపం బాధపడుతున్నాడని చెప్పి వేషం ఇచ్చినా సంతోషం.